ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనము శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరం 1వ నెల మరి 16వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హద్దుకొని ఉండవలెను. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము 4వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. పిల్లరా, మరి దేవుని వాక్యం అంటుంది, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలతో మోషే గారు సెలవిస్తూ ఉంటున్నారు, మరి మీరు ఆయన మాట వినాలి. అనగా సృష్టికర్త అయిన దేవుడు వారి నడిపిస్తున్నటువంటి మరి ఆ దేవాది దేవుడు అయినటువంటి మరి యెహోవా తండ్రిని అనగా యేసుక్రీస్తు ప్రభు వారి మాట మీరు వినాలి. అంతేకాదు ఆయన సేవించాలి, ఆయన హద్దుకొని ఉండాలి. పిల్లరా, మరి లోకం సంబంధంలో మరి స్నేహితులు చాలామంది ఉంటారు, లేకపోతే మరి వాళ్ళతో ఉన్న వారిని హద్దుకొని ఉంటున్నా, మరి వారితో మాట్లాడుకుంటున్నా, వారి మాట వింటున్నా, మరి మనం ఈ లోక సంబంధంగానే ఉండిపోతాం. కానీ దేవాది దేవుని హద్దుకోవటం ద్వారా, ఆయన సేవించడం ద్వారా, ఆయన మాట వినటం ద్వారా మోషే ఏమంటున్నాడంటే, మీరు కానాను దేశానికి సురక్షితంగా క్షేమంగా వెళ్తారు. ఆ కానాను దేశానికి క్షేమంగా వెళ్తారు. మరి ఈ రోజున నీవు నేను కూడా ఆయన మాట విని ఆయన సేవించి ఆయన హద్దుకోవటం ద్వారా మనకి పరలోకం అనేది ఉంది. ఆ పరలోకం అనేది మనం చేర్చబడతాం, ఆ పరలోకి వెళ్తూ ఉంటాం. ఇంకెవరైనా యేసుప్రభుని సొంత రక్షకుడు అంగీకరించకపోతే మరి ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మరి యేసుప్రభుని సొంత రక్షకుడు అంగీకరించండి. ఆయన ద్వారా, ఆయన మాట వినటం ద్వారా, ఆయన సేవించడం ద్వారా, ఆయన అద్దుకోవటం ద్వారా మరి నిత్య జీవంది, గొప్ప మేలది, గొప్ప ఆశీర్వాదం, దీవెన. అటువంటి ఆశీర్వాదం దీవెనలు పొందుకుని మరి కావాలంటే ఆయన హద్దుకోండి, యేసుని హద్దుకుని ముందుకు నడవండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవానికి వందనాలు తండ్రి. ప్రభు ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. దేవాదిగో తండ్రి, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. ఆయన యవన బిడ్డలందరినీ కూడా ప్రభు మరి నాయన పాపమని ఊబులోంచి లేవనెత్తి దేవతండ్రి నీతిమంతులుగా తీర్చివాడి నీతి మార్గంలో వాళ్ళు నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభు. ఉద్యోగస్తులందరూ కూడా దీవెన దయచేయండి. చదువుకున్న బిడ్డలకు జ్ఞానం ఇచ్చి నడిపించండి. తనకి స్తోత్రాలు. పనికిళ్ళే బిడ్డలకు మంచి వంతు నింపండి. విదేశమైనటువంటి బిడ్డలందరూ కూడా చక్రవర్తిని నింపండి. దేవ మా దేశ పాడంత పంటను మీరు ఆశ్రయించండి, దీవించండి. దేవాదిగో తండ్రి ప్రభు హాస్పిటల్ రోజులు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు కేసు గోడలు అన్నీ కూడా కొట్టివేసి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభు నేను రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. దేవ వివాహం లేని బిడ్డలకు వివాహం దయచేయండి. గృహం లేని వారికి గృహం దయచేయండి. దేవ గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. గర్భిణీ సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. ప్రతి సేవకులు సేవకురాండ్రు వారి కుటుంబాలు బిడ్డలు సంఘాలన్నింటిని కూడా బలపరిచి ఆమెకు మేము తెచ్చుకొని ఈ దినమంతా విశేషమైన కృపతో నింపి ఆమెకు మాత్రమే మహిమ తెచ్చుకొస్తున్నాయి. ఘనతను మహిమను ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.